నమస్కారం. మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ ప్రజల గొంతుక నందికొండ వార్తా స్రవంతి. నా పేరు పుష్ప. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. దూర తీరాలకు గొల్లపల్లి మధుసూదనరావు ఇంకా దొరకని మృతదేహం. పదవీ విరమణ పొందిన మల్యాల సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి నందికొండలో ఘనంగా సన్మానం. పర్యాటకులను బుద్ధవనం ఎంత మేర ఆకర్షిస్తోందో కేవీ గారితో చర్చా కార్యక్రమం. నందికొండలోని సమస్యలపై జనం న్యూస్ విలేకరి విజయ్తో మాట ముచ్చట. నాలుగు రోజులైనా లభ్యం కాని మృతదేహం. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్న విజయపురి టౌన్ ఎస్ఐ ముత్తయ్య. నాగార్జున సాగర్ విహారయాత్రకు వచ్చిన శివ అనే యువకుడు సోమవారం సాయంత్రం వంతెనపై నుంచి కృష్ణానదిలో పడి గల్లంతయ్యారు. 4 రోజులుగా మృతదేహం కొరకు స్థానిక సిఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక విజయపురి టౌన్ ఎస్ఐ ముత్తయ్య గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. సాగర్ పోలీసులు మంగళవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈదగాళ్లు, స్థానిక మత్స్యకారులు కృష్ణానదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ మృతదేహం లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు అంతులేని శోకంలో ఉన్నారు. గతంలో నాగార్జున సాగర్ టీఎస్ జెన్కోలో సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేసిన మల్యాల సత్యనారాయణ ఇటీవల హైదరాబాద్లో పదవీ విరమణ పొందారు. వారి గౌరవార్థం నాగార్జున సాగర్ టీఎస్ జెన్కో ఎంప్లాయీస్ జెన్కో గెస్ట్ హౌస్లో వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. Ice cream in the sun is melting. We're never gonna leave this place. We've got no time to waste. The parasol is tilted. Ice cream in the sun is melting. We're never gonna leave this place. We've got no time to waste.
నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు కేవీ గారు. ఈరోజు కేవీ గారితో మనం ఒక చర్చా కార్యక్రమాన్ని ఇన్ఫర్మేషన్ని ఆయన ద్వారా తీసుకోవాలని చెప్పని మనం కేవీ గారిని స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. ఎంతో ఖర్చు పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మనకి బుద్ధవనాన్ని నిర్మించడం జరిగింది. ప్రభుత్వం తన వంతుగా దాన్ని సుందరీకరణ, అభివృద్ధి పనులు, తర్వాత ఎంతో దానికి ఒక ప్లానింగు, దానికి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి వీళ్ళందరినీ పెట్టి బుద్ధవనాన్ని ఇక్కడ మనం ప్రపంచ పర్యాటక కేంద్రంలో ఒక భాగంగా మనం దాన్ని ప్రభుత్వం వారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు దాన్ని పర్యాటకులు ఏ విధంగా దాన్ని వాడుకుంటున్నారు, అది ఎంతవరకు ప్రభుత్వం యొక్క ఆశయం నెరవేరింది, సరి అయిన రీతిలోనే ఆ యొక్క బుద్ధ భవనాన్ని పర్యాటకులు వాడుకోవటం జరుగుతుందా లేదా అనే దాని మీద మనం మాట్లాడటానికని చెప్పని మనం కేవీ గారిని స్టూడియోకి పిలిపించడం జరిగింది. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి సార్. వార్తా స్రవంతికి నమస్తే. థ్యాంక్ యూ. మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు.
ఎందుకంటే ఇతర విషయాల కంటే కూడా ఆ, ఈ స్థానికంగా ఉన్నటువంటి మన ముందు ఉన్నటువంటి విషయాలను మనం మర్చిపోతుంటాం జనరల్గా. ఎక్కడో శ్రీలంకలో ఉన్న బుద్ధుడి గురించి మాట్లాడుతుంటాం, మన పక్కన ఉన్న బుద్ధుడిని మర్చిపోతుంటాం. అవును, ఇది సహజం. కానీ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతుంటాం. వాటన్నిటికంటే భిన్నమైనటువంటిది, వాటన్నిటికంటే అమూల్యమైనటువంటి బుద్ధ వనం, దాని గురించి మీరు చర్చించడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. మనల్ని మనం గుర్తించకపోతే వేరే వాళ్ళు ఎవరు గుర్తిస్తారు? ఇది కదా ముఖ్యంగా. అది చెప్పండి సార్, మీ అభిప్రాయం చెప్పండి మన సబ్జెక్ట్ మీద. ఏం లేదు, ఒక మంచి సదాశయంతో దాన్ని మొదలు పెట్టారు. ఎందుకంటే దేవుడి గుళ్ళు కట్టించేస్తే భక్తులు ఎక్కువ మంది వస్తారు, విరాళాలు కూడా బాగా వస్తుంటాయి, అది ఒక భాగం. కానీ బుద్ధుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుడే లేడని చెప్పినవాడు. దాని గురించి చర్చ వద్దు, మనిషి ఎట్లా బ్రతకాలో దాని గురించి మాట్లాడదాము, దాని గురించి చెప్పినవాడు బుద్ధుడు. ఇక్కడ అది నిర్మించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, బుద్ధవనాన్ని నిర్మించడానికి దానికి ఒక చారిత్రక సంపద ఉంది ఇక్కడ. ఆ సంపద ఏంటంటే, ఆచార్య నాగార్జునుడు హీనయానం నుంచి మహాయానాన్ని తీసుకొచ్చిన వాడు. అందుకని దీన్ని నాగార్జున కొండలో ఈ బుద్ధ సంపద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం చరిత్ర మొత్తాన్ని కూడా అమరావతిలో ఉన్నటువంటి బుద్ధ చైతన్యాలను ఈ చరిత్రను అంతా పరిశీలించిన తర్వాత ఇది ఒక సర్క్యూట్గా కూడలిగా చేయాలి. ఇటు తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య ఇది ఒక బుద్ధ సర్క్యూట్గా కూడలిగా ఉండాలనే ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆంజనేయ రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఎండిగా ఉండేవారు, చైర్మన్గా. ఆయన దీన్ని సంకల్పించారు. వాస్తవంగా ఆయన యొక్క ప్రేరేపణతో వచ్చినటువంటిది అమరావతిలో బుద్ధుడి యొక్క స్టాచ్యూ కానీ. ఈ సందర్భంగా చిన్న మాట చెప్తాను. ప్రపంచంలో ఇప్పుడు రాబోయే కాలంలో బౌద్ధానిదే మొత్తం ప్రపంచం అంతా పరిడవిల్లుతుంది అంటారు, అది ఎంతవరకు అండి? 100% వాస్తవం, 100%. రైట్ టైంలో మన ప్రభుత్వం వారు ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేశారు కదా. అవును. కంటిన్యూ చేయండి మీరు. ఎందుకు మంచి ఈ ప్రశ్న అసలు అడగవలసిన ప్రశ్న, నాకు పరిమితమైనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. బుద్ధిజం పుట్టింది, బుద్ధుడు పుట్టింది భారతదేశంలో. కానీ ఇక్కడ పుట్టినటువంటి బుద్ధిజం క్రమంగా వెనకబడిపోయింది. అదే శ్రీలంకకు వెళ్ళింది, అక్కడ ఉచ్చ దశకు వెళ్ళింది. అసలుకి సోషలిస్టు కమ్యూనిస్టు చైనా దేశంలో బుద్ధిజం చాలా బలంగా ఉంది, పెద్ద మతం. అది వాళ్ళు మనం ఏమనుకుంటున్నాం, బుద్ధుడు మన దగ్గర పుట్టినరు, మన దగ్గర పరిణమిల్లాలి. కానీ చైనా, జపాను, థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో అది విస్తృతంగా పరిణమిల్లుతుంది. మనం ఏమనుకుంటున్నాం, ఏదైనా ఒక మతం మన దగ్గరకు వస్తే ఇది పరాయి మతం అనుకుంటున్నాం. కానీ చైనా పరాయి మతాన్ని చూడట్లేదు, అందులో కాంటెంట్ని చూస్తుంది. అది మనం చూడకపోవటమే మనకున్నటువంటిది. భవిష్యత్తులో బుద్ధుడు చెప్పినట్టు ఎప్పుడండి 2568 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం పుట్టినటువంటి బుద్ధుడు, ఆయన యొక్క చెప్పిన మార్గం ఇవాళకి సశేషంగా నిలిచిపోయింది. అంటే దాంట్లో కాంటెంట్, సారాంశం, అది ప్రజల మానవ జీవితానికి ఉపయోగపడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఎస్, మానవ జీవితానికి ఉపయోగపడే విషయం కాబట్టి ఆయన చెప్పింది. మహిమలు చూపించలేదు, మంత్రాలు చెప్పలేదు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. వీటికి కట్టుబడి ఉండండి. సంఘానికి కట్టుబడు, ధర్మానికి కట్టుబడు. ఈ రోజు యుద్ధాలు జరిగి కొన్ని లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఆయన వారసుడిగా ఎవరిని కూడా పెట్టలేదు. నా తర్వాత వారసుడు అనేది ఏనాడు చెప్పలేదు. కాబట్టి బుద్ధిజంలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో ప్రపంచ దేశాల ఆదరణ పొందుతుంది.
అటువంటి సందర్భంలో ఆంజనేయ రెడ్డి గారు ఆ బుద్ధిజం పట్ల మరి ఆయన పోలీసు ఐపీఎస్, కానీ ఆయనకు జనరల్ గా ఇటువంటి ఆలోచనలు ఉండవు. లేదు, వృత్తి వేరే ప్రభుత్వం కాదు, జనరల్ పోలీసింగ్ అన్నప్పుడు అది వృత్తి. కానీ ఈయన ప్రత్యేకంగా బుద్ధిజాన్ని అధ్యయనం చేసిన వాడు కాబట్టి బుద్ధిజం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో వర్ధిల్లాలి, దీన్ని పరిచయం చేయాలి ప్రపంచానికి అనే సంకల్పంతో ఆయన 2002లో ఉన్నప్పుడు దీనికి అంకురార్పణ జరిగింది. మన నాగార్జున సాగర్ హిల్ కాలనీలో విజయపూర్లో ఉన్నప్పుడు 274 ఎకరాల విస్తీర్ణంలో ఈ బుద్ధవనాన్ని ప్రారంభించారు. అనేక ఆటంకాలను ఈ బుద్ధవనం ప్రారంభంలో, తర్వాత బడ్జెట్ ఆర్థిక విషయాల్లో చాలా ఆటంకాలను కూడా అధిగమించింది. కొంతకాలం పాటు నత్తనడక నడిచింది. ఆ తర్వాత 2014లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రావటం, ఈ మధ్యలో ముఖ్యమంత్రులు మారటం, అంటే ఇటువంటి వాటి మీద ప్రభుత్వాలకు ఆసక్తి తక్కువగా ఉంటుంది ప్రసాద్ గారు. ఎందుకనంటే బుద్ధిజం అంటే కొంతమందికి పరిమితమైనది, ఇది ఆదాయం రాయింది. ఇప్పుడు యాదగిరి గుట్టకు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, ఇచ్చారు కోట్ల రూపాయలు దాని నిర్మాణం, ఆదాయం కూడా వస్తుంది. ఇది ఆదాయం కాదు, ప్రపంచానికి జ్ఞానాన్ని ఇస్తుంది. అది విశ్వాసాలకు సంబంధించింది, ఇదేమో జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి ఈ బుద్ధవనం నిర్మించిన తర్వాత దాదాపు వాటికి 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు మన దగ్గర. ఈ బుద్ధవనం మీద 70 crores ఖర్చు పెట్టారు. ఇది ఏషియాలోనే ఒక పెద్ద మహా చైతన్య స్తూపం ఇది. ఎందుకంటే దాని నిర్మాణము, దాని మొత్తం కూడా పరిశోధన చేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి బుద్ధ నమూనాలన్నిటినీ ఒక దగ్గరకు చేర్చి ప్రపంచానికి చూపగలగాలి, ప్రజలకు చూపగలగాలి అన్నది దీని వెనక ఉన్నటువంటి. ప్రతి దేశం వెళ్ళి మనం చూసే బదులు ఇక్కడే అన్ని, ప్రతి దేశం నమూనా ఇక్కడనే తీసుకొచ్చి పెట్టడం అన్నది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత, విశేషం. అందుకని ఈ బుద్ధవనాన్ని 8 విభాగాలుగా విభజించారు. ఆ విభజించి బుద్ధుడి యొక్క పుట్టుక నుంచి ఆయన అంతరార్థం, అంటే ఆయన తన జీవితాన్ని ముగించే వరకు కూడాను ఆ విశేషాలన్నిటిని కూడా బుద్ధ జాతక వనమని, బుద్ధవనమని, స్తూప ఇది వనమని అనేక రకాలుగా. అందులో కొన్ని దేశాలు ముందుకొచ్చి దాదాపు ఒక 5 దేశాలు ముందుకొచ్చి మా స్తూపాలను కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి మాదిరికరంగా, అదే మోడల్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలు కూడా ఈ స్తూపాలు ఇక్కడ నమూనాలు, వాళ్ళకు కూడా కొంత ప్లేస్ కేటాయించి మన దగ్గర ఉన్నాయి అవన్నీ. ఇంకోటి కూడా ఈ టోంబ్ ఏదైతే ఉందో అది ప్రధానమైనటువంటి మహాస్తూప చైతన్యం అంటారు. అది మహాస్తూప చైతన్యం, ఆ చైత్యం, మహాస్తూప చైతన్యం కాదు, చైత్యం. అది అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పట్టింది దానికి. ఎందుకంటే దానిని కొంత నమూనాను సరిగ్గా రాకపోతే దానికి సక్రమంగా అమర్చడంలో ఎటువంటి పిల్లర్ లేదు. అవును, ఎందుకనంటే దాదాపు 70 అడుగులకు పైగా ఎత్తుంటుంది. అదొక ఫిజిక్స్, భౌతిక శాస్త్రానికి సంబంధించి ఇంజనీరింగ్ మార్వల్. ఎక్కడ మనకు స్తూపం కనిపించదు. 3 అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో మ్యూజియము, అసెంబ్లీ హాల్ లాగా, కాన్ఫరెన్స్ హాలు, ఇవన్నీ కూడా కింద ఉంటాయి. మధ్యలోకి వచ్చేసరికి బుద్ధుడికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అక్కడనే ఆ స్తూపం మధ్యలో బుద్ధ విగ్రహం, బంగారు కాంతులు ఈనుతూ అద్భుతమైనటువంటి బుద్ధ స్టాచ్యూను పెట్టడం అన్నది దాని యొక్క డిజైనింగ్. ఆకాశాన్ని టోంబులో ఇటువంటివన్నీ మేఘాలు అంటే శూన్యం, ఏమీ లేదు, అంత అనంతం, శూన్యం అనంతం. కాబట్టి ఇటువంటి పద్ధతిలో నమూనాను చేయటం వల్ల, అంతేకాదు పార్కులను కూడా చాలా బాగా, ఎందుకనంటే నిరంతరం దానికి పోషణ ఉండాలి. ఆ పార్క్ కూడా సుందరీకరణగా ఉండాలి అన్ని కాలాల్లో. అందుకని పార్క్ మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ పార్కులను కూడా తీర్చిదిద్దారు. అందుకని శ్రీలంక దేశం ఏం చేసిందంటే అవనక బుద్ధ అని చెప్పేసి
ఒక 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని కూడా దీన్ని చూసిన తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మాది ఉండాలి, మా దేశంలో 5వ శతాబ్దంలో అక్కడ అవునక మహారాజు పరిపాలించే కాలంలో అటువంటి బుద్ధుడిని అక్కడ స్తూపాన్ని నిర్మించారు. దాని నమూనాను ఇక్కడ బహుమతిగా భారతదేశానికి ఇచ్చినప్పుడు మన యొక్క బుద్ధవనానికి అది బహుమతిగా అందజేశారు. కాబట్టి అందులో కూడా చాలా ఆర్థిక పరంగా చాలా చాలా ఖరీదైనటువంటి అది. ఇప్పుడు అందులో ఏది కూడా తక్కువ ఖరీదు లేదండి. ఆళ్లగడ్డ శిల్పులు దాదాపు 200 మంది అహోరాత్రాలు పనిచేశారు. ఆ రాతిని సెలెక్ట్ చేయటంలో కూడా ఒక నిపుణులు కలిగినటువంటి వాళ్ళు, ఈమన శివనాగిరెడ్డి గాని కొంతమంది ఆర్కిటెక్ట్ వీళ్ళు ఉన్నారు, స్థపతులు. ఆ రాయిని సెలెక్ట్ చేయటం, ఏ రాయిని తీర్చిదిద్దటం, అట్టల మీద లేకపోతే డ్రాయింగ్లు వేయటం వేరు. ఒక రాతిలో ఎక్కడ దాని యొక్క స్ట్రక్చర్ చెడిపోకుండా దాన్ని తీర్చిదిద్దటంలో కూడా చాలా గొప్పతనం ఉంది. దాదాపు దాని చుట్టూ చైత్యం చుట్టూ కూడాను ఈ యొక్క శిలాఫలకాలు అద్దబడి ఉన్నాయి. అంటే వాటిలో ఆ బుద్ధుడి జీవితాన్ని మొత్తాన్ని కూడా చెక్కారు. ఈ అద్భుతమైనటువంటిది అది. అందుకని పర్యాటకులు ఈ మధ్య కాలంలో మొదట్లో ఇంత ఆదరణ లేదు. అంటే ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ మధ్య మనకి ప్రపంచ సుందరి మణులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. దాదాపు ఒక 28 మంది వచ్చారు. అది చూసిన తర్వాత మాకంటే సుందరంగా ఉందన్నారంట. ప్రపంచ సుందరి మణులు బుద్ధవనాన్ని తిలకించిన తర్వాత మాకంటే మార్వెల్ అసలుకి వాళ్ళు తబ్బిబ్బి పడ్డారంట. అది చాలదా? ప్రపంచ సుందరి మండలే బుద్ధవనాన్ని అప్రిషియేట్ చేస్తే అంతకంటే ఏం కావాలి? దేన్ని చూసి అప్రిషియేట్ చేశారు? ఆయన జీవితాన్ని చూశారు. ఆ బుద్ధుడి యొక్క ధ్యానంలో ఉన్నటువంటి 8 అష్టాంగ మార్గాల్లో ఉన్నటువంటి వాటినన్నిటిని తిలకించిన తర్వాత దాన్ని, ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అబ్బురం విశేషం, అందుకని ఇది వాళ్ళు ఖచ్చితంగా, అందుకనే ఆ విజిట్ పెట్టింది ప్రభుత్వం కూడా. ఈ బుద్ధవనాన్ని చూస్తే ఈ ప్రపంచ సుందరి మణుల వల్ల ప్రపంచంలోకి ఇది వెళుతుంది మీడియా ద్వారా. అంటే ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించడానికి కూడా ప్రభుత్వం ఇంత డబ్బు ఖర్చు పెట్టి, మనం అనుకున్నాం 5 కోట్లు ఖర్చు పెట్టాలా, విజయవాడ ఇంత ఇదిగా చేయాలా, ఇవన్నీ చేయాలని. కొన్ని వీటికి ఖర్చు పెట్టక తప్పదు. అది ఒక రోజైనా, ఎందుకంటే పలక్నుమా ప్యాలెస్ కి మనం పోతే ఎంత ఖర్చు అవుద్ది? అదొక ప్రెస్టీజియస్. కాబట్టి ఇది ప్రపంచంలోకి పరిచయం కావాలంటే ఇటువంటి సందర్భాలను కూడా ప్రభుత్వం ఉపయోగించుకుందేమని నాకు అనిపించింది. లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించటం అనేది కాదు, దీని ద్వారా ప్రమోట్ చేయటం. బుద్ధవనాన్ని ప్రమోట్ చేయకపోతే దేనికి విలువ ఉండదు ప్రసాద్ గారు. మన కళా సంపదని ప్రమోట్ చేయటం. ఎందుకంటే మనకు పూర్వకాలం నుంచే భారతదేశానికి, మీరు చదువుకొని ఉంటారు, ఎవరు పాయ్యాని వీళ్ళందరూ వచ్చి వీళ్ళంతా వచ్చి మన భారతదేశ చరిత్రను లిఖించబట్టే కదా మన భారతదేశ ప్రాచుర్యంలో యువన్ సంఘ్ అని ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చినందుకే కదా. ఇలాంటిది మోడరేట్ లో వీళ్ళు కూడా అటువంటి పాత్రని నిర్వహిస్తున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినటువంటి ఇంకా కొంత ప్రాజెక్టు విస్తరించాలని కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ చాకలిగట్టు అనే పేరు ఉంది, మనకి ఇక్కడ ఒకటి ఉంది నది మధ్యలో. తర్వాత చిన్న నాగార్జునకొండ పక్కన ఉంటుంది. దాని మీద కూడా ఒక పార్కును, అంటే ఐలాండ్ లో జింకల పార్క్ లాంటిది ఒక దాన్ని ఏర్పాటు చేయాలనేది ఇంతకుముందు చేశారు, అది అయిపోయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంత దాన్ని మల్లెపల్లి లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు ఈమన శివనాగిరెడ్డి గారు వీళ్ళంతా కలిసి విజిట్ చేశారు. కానీ ఒక 30-40 సంవత్సరాల నుంచి చాకలిగట్టు పేరు బయటకు తీసుకొస్తున్నారు తప్ప చాకలిగట్టుని ఉపయోగించుకున్నది లేదండి. మీరు గమనించారో లేదో? ఇతర దేశాలకు మనకున్న తేడా అది. ఇతర దేశాల సింగపూర్ కేవలం టూరిజం మీదనే బతుకుతుంది. అది బతుకుతుంది. మన దగ్గర వాళ్ళు ఏంటిది ఆర్టిఫిషియల్ టూరిజం. అవును, మన దగ్గర ఒరిజినల్ గా టూరిజం ఉంది కావలసినటువంటిది. నాగార్జునకొండ ఒరిజినల్, అవును, మార్నమెంట్. మన దగ్గర ఒరిజినల్ గా ఉన్న వాటిని పక్కన పెట్టుకొని ప్రమోట్ చేయలేకపోతున్నాం, దాని డెవలప్మెంట్ చేయలేకపోతున్నాం. మనం ఎందుకంటే అంత ఎక్కడికెక్కడో వెళ్ళిపోతుంటాం, ఎందుకు చూడటానికి, దేనికోసం వెళ్తుంటాం? కొన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా వాళ్ళు.
మీరు ఇక్కడ ఇంకొక సంగతి కూడా నేను చెప్తానండి. మీరు చాలా ప్రదేశాలు పర్యటిస్తారు, ఎట్ ది సేమ్ టైం నేను కూడా పర్యటిస్తాడు. కానీ నాకంటే మీరే ఎక్కువ పర్యటన. సరే ఓకే అండి, అది పక్కన పెట్టాను. అయితే మనం చూస్తే మనకి నార్త్లో పర్యాటకుల్ని వాళ్ళు చాలా గౌరవిస్తారండి, చాలా గౌరవిస్తారు, చాలా మర్యాదగా మాట్లాడతారు, చాలా సహాయపూర్వకంగా వాళ్ళ బిహేవియర్ అది ఉంటుంది. వేరే సౌత్కి వచ్చేసరికల్లా తగ్గిపోతుందండి. ఎందుకు ఈ డిఫరెన్స్? ఒకటి, నేను ఊటీ వెళ్ళాను. ఊటీ వెళితే వాళ్ళు సౌతే, అది ఊటీ సౌతే, కొడైకెనాల్ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగాను. అక్కడ ఉత్తరప్రదేశ్ కూడా ఆ ప్రాంతంలో కూడా వెళ్ళాను. ఇది మన ఆగ్రా ఇవన్నీ కూడా వెళ్ళాను. ఈ పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులు వస్తేనే వాళ్ళ జేబు నిండేది, వాళ్ళ కడుపు నిండేది. అవును, ఇది ప్రధానం. అది ఊటీకి వెళ్తే ఏమీ లేదు, పర్యాటకులు వస్తేనే వాళ్ళ జీవనం. టాక్సీ డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకొని కింది స్థాయి ఛాయ్ అమ్ముకునే వాడి దగ్గర నుంచి కూడా పర్యాటకులే ప్రధాన అతిథులు. వాళ్ళ పట్ల గౌరవ మర్యాదలు చూపకపోయినా, అక్కడ ఏమైనా జరగరాని ఇన్సిడెంట్స్ జరిగినా అది స్తంభించిపోతుంది, ఆ ప్రాంతానికి రారు. పహల్గాం అనేది స్విట్జర్లాండ్, భారతదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. అంత అందమైనది, అద్భుతమైన ప్రదేశం అని చెప్తుంటారు. అందుకని ఈ సీజన్ లో ఎక్కువ పర్యాటకులు అక్కడికి వెళుతుంటారు పహల్గాం. ఈ పహల్గాం దాడి జరగక ముందు పర్యాటకులతోటి అది చాలా నిండి ఉన్నది ఆ ప్రదేశం. హోటల్స్ కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ ప్రదేశం కానీ జనసమ్మర్దంతో పర్యాటకులతోటి నిండి ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూస్లో, అంటే మీడియా ద్వారా తెలుస్తున్న విషయాలు ఏంటంటే, ఈ రోజు వాళ్ళు రాకపోతే మాకు పూట గడవదు. వాళ్ళే స్వయంగా చెప్పారు. కాబట్టి కాశ్మీర్ ప్రదేశం అంతా కూడాను పర్యాటక ప్రదేశం. పర్యాటకులు వస్తేనే వాళ్ళ యొక్క ఆ రాష్ట్ర అభివృద్ధి కూడా, కొన్ని రాష్ట్రాల అభివృద్ధి కూడా, జమ్మూ కాశ్మీర్ లాంటివి కూడా పర్యాటకం మీదనే ఆధారపడి ఉన్నటువంటి ప్రదేశం. సరే, ఇప్పుడు మనం బుద్ధవనానికి వద్దాం. మళ్ళా బుద్ధవనం ఇంతకీ ప్రభుత్వ ఆశయం నెరవేరినట్టేనా? కాదు, ప్రభుత్వ ఆశయం నెరవేరలేదనేది నాకున్నటువంటి నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక 2 years క్రితం బుద్ధవనాన్ని లాంచ్ చేశారు, అంటే ప్రారంభోత్సవం జరిపారు. జరిపిన తర్వాత ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని ఆశించారు. కానీ పర్యాటకులు ఎక్కువ మంది రావటం లేదు అనుకున్నంతగా. కేవలం ఇప్పుడు శని ఆదివారాల్లో 300 మంది 400 మంది కంటే మించి రావటం లేదు. టికెట్ కూడా పెద్దగా ఇది కారణం కాదండి. టికెట్ పిల్లలకు 6 నుంచి 11 సంవత్సరాల వాళ్ళకి 50 రూపాయలు, ఆ పైన ఉన్నటువంటి అడల్ట్స్ అందరికి కూడా 100 రూపాయలు. అది ఓపెన్ మ్యూజియం సార్, ఇది పెద్ద మ్యూజియం అండి. దాన్ని మనము బుద్ధవనం కాదు, అది ఓపెన్ మ్యూజియం, బుద్ధ మ్యూజియం. కాబట్టి ఒకటి కాదు మనం చూడాల్సింది, 100 రూపాయల్లో అనేక విషయాలను చూస్తాం. పర్యావరణం చూస్తాం, ప్రకృతిని చూస్తాం, బుద్ధవనాన్ని చూస్తాం, బుద్ధుడి జాతకాన్ని చూస్తాం, అసలు మనిషి ఎలా బతకాలో చూస్తాం, శిల్ప సంపదని చూస్తాం. ఇన్ని అవకాశాలు ఉన్నాయి అందులోకి అడుగు పెడితే. ప్రతిది కూడా ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు, దాని నిర్మాణానికి వెనకాడలేదు. చాలా అద్భుతమైన రీతిలో దాని ఆర్కిటెక్చర్ విధానం ఉంది. మరి అటువంటి దాన్ని 300 మంది 200 మంది, ఇప్పుడు చార్మినార్ చూడటానికి రోజు కొన్ని 100 మంది వస్తారు. అవును, తెలుసు, ప్రతిరోజు. ఎప్పుడు కట్టింది అది? అమరా చార్మినార్, అమరా షాన్ అంటాం. 400 సంవత్సరాల కన్నా ఇంకా ముందు. ఇది అమరా షాన్ కాదా బుద్ధవనం? ఖచ్చితంగా. జరూరానా తెలంగాణ దేఖనా అనేది కాదా? కాబట్టి జరూరానా నాగార్జున సాగర్, బుద్ధవనం దేఖనా ఎందుకనద్దు? అంటే ప్రమోట్ చేసే విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. ప్రమోటేనండి ప్రధానంగా. ఇవాళ ప్రపంచంలో మీడియా విస్తరించింది, వివిధ చిన్న విషయాన్ని కూడా పెద్దగా ప్రమోట్ చేసి పెద్ద వ్యాపారాన్ని చేసేటువంటి స్థాయికి ఎదిగాయి ప్రతి దేశాలు కూడా. ఇవాళ ప్రమోషనే ప్రధానం అయిపోయింది దేనికైనా సరే. ఈ ఇంత పెద్ద బుద్ధవనం కట్టి ప్రపంచ ప్రజలకు తెలియజేయటానికి, ఆకర్షించటానికి ఇది సరిపోతలేదేమో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ప్రచారం. ఇవాళ మామూలు రోజుల్లో 100 మంది కంటే ఎక్కువ రావటం లేదనేది తెలుస్తుంది. ఎంతండి 100 మంది వస్తే ఎంత వస్తుందండి? ఊహించిన స్థాయి కాదు అది. అది కానే కాదు. ఆదాయం పక్కన పెట్టండి, పర్యాటకుల సంఖ్య పెరగాలి కదా. సెలవు దినాల్లో కూడా
ఆదాయం అంటున్నారు మీరు. ఆదాయము దాని యొక్క మెయింటెనెన్స్ లో అసలు ఏ మాత్రం కాదు అది. అది అసలు దాని లెక్కలోది కాదు అది అసలు వాళ్ళు ఖర్చు పెట్టేదానికి వచ్చే ఫీజుకి సంబంధం ఉండదు. 2% కూడా రాదు అది. కానీ లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఇతర దేశాలకు వెళ్ళాడు. ఇతర దేశాలతో ఈ బుద్ధవనం గురించి చెప్పడం, వాళ్ళని ఇక్కడికి తీసుకురావటం. వియత్నాం లాంటి కొన్ని బుద్ధ దేశాలు ఉన్నాయి కదండి, థాయిలాండ్ లాంటి ఆ కంట్రీస్ తో కొన్ని టైఅప్ చేయటం, ఇవన్నీ కొన్ని జరిగినాయి. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయ రెడ్డి గారు మళ్ళీ వచ్చారు. దీనికి ఇప్పుడు ప్రధానమైనటువంటి వ్యవహార్త ఆంజనేయ రెడ్డి గారు, దీని బుద్ధవనం చీఫ్ ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు. ఆయన ఆలోచనలు చాలా డెడికేటెడ్. అందుకనే ప్రపంచ సుందరిమణులు రావటంలో కూడా ఆయన పాత్ర ఉందేమని నాకు అనిపిస్తా ఉంది. ప్రభుత్వాన్ని ఒప్పించగలడు, చెప్పగలడు, తెప్పించగలడు. బుద్ధవనం ఆయన మానసపుత్రిక, అంతే, వేరే ఇంకా ఆలోచన లేదు అందులో, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన చాలా సింపుల్ అండ్ ఆలోచనలు మాత్రం చాలా ఈ బుద్ధిజం పట్ల కానీ ఇటువంటి విషయాల పట్ల చాలా ఉన్నతంగా ఉంటాయి. దీన్ని ఎట్లా విస్తృతపరచాలి, పర్యాటకుల్ని ఏ విధంగా ఆకర్షించాలి అన్నది ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు. అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు, కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడిప్పుడు దాని పట్ల కొంత ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలి. ఎందుకంటే కొంతకాలం వరకు ప్రభుత్వ పోషణ అనేది అవసరం. టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తున్నది. పరిమితమైనటువంటి నిధులు ఉంటాయి దీనికి. అనుకున్న పనులు సకాలంలో చేయలేకపోవటం, ఇంకా దాన్ని విస్తరించటంలో, కొన్ని పర్యాటకులను ఆకర్షించటంలో, ఇవన్నీ కూడా కొన్ని చేయలేకపోతున్నాయి. దానివల్ల కూడా కొంత, అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నాగార్జున సాగర్కు హైవేని విస్తరించాలి అనేది కూడా అదొక మంచి ఆలోచన. ఎందుకనంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ, ప్రపంచ దేశాలు ఇక్కడికి సందర్శించడానికి వచ్చిన వాళ్లకు కావాల్సింది ఏంటి? రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం. ఎవరైనా పర్యాటక ప్రదేశాల్లో చూసేది ఏంటంటే ముందు సేఫ్టీ మొదలు, ఆ తర్వాత వాళ్ళు చూసేది రెండవది వసతి, తర్వాత ఫుడ్ విషయాల్లో. ఈ మూడు ప్రధానంగా చూస్తారు. సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా ఫారినర్స్ ఎవరు కూడా రారు. ముందు ఆ భౌగోళికంగా అక్కడ ఉన్న పరిస్థితులు వీటన్నిటి, ఫారినర్సే కాదు మన వాళ్ళు కూడా ఇవాళ సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి ఇది అంతర్జాతీయ ప్రాజెక్టు, నాట్ ఓన్లీ జాతీయ ప్రాజెక్టు కూడా కాదు, అంతర్జాతీయ ప్రాజెక్టు. సో ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు అద్భుతంగా ఉన్నటువంటి ప్రాజెక్టుని చూడటానికి ఈ యొక్క ఎవరైతే దీని మేనేజ్మెంట్ ఉందో మరికొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన నందికొండ పరిధిలోనే కొన్ని బోర్డులు ఉన్నాయి. మీరు ఒకటి నేను చూసింది ఏంటంటే, మన బండలక్వారీ ఉంది, అక్కడ మాత్రమే ఒక చిన్న ఇది ద్వారం కట్టారు. అటువంటి ద్వారాలు నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ వరకు కూడా విస్తరించాలండి. అక్కడొకటి కీలకమైనటువంటి కేంద్రాలు ఉన్నట్లయితే మనం తిరుపతి పోతుంటే అనేక చోట్ల నుంచి దాని ప్రారంభం వస్తుంది. అట్లా దీనికి కూడా అటువంటి ప్రాచుర్యం కల్పించాలి. అంటే కొన్ని పబ్లిసిటీ, కొంత ప్రచారాన్ని కూడా ప్రజలను ఆకర్షించే విధంగా. కోట్లు పెట్టి సినిమా తీస్తారు, కోట్లు పెడతారు, ప్రచారం లేకపోతే బాహుబలి ఉంది, దానికి ఎంత ప్రమోట్ చేశారు ముందే, ఎంత మనుషుల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు కదా. ప్రమో చూస్తేనే సినిమా చూడాలి. ఇవాళ అట్లా అయిపోయింది టెండెన్సీ. కాబట్టి బుద్ధవనం ఎన్ని కోట్లు పెట్టి నిర్మించాము, ఎంత కష్టపడ్డాము అన్నది ఒక భాగం అయితే, దీన్ని ప్రమోట్ చేయటం కూడా అంతకంటే ఎక్కువ దృష్టి ఉండాలన్నదే మాకున్నటువంటి కోరిక ఈ ప్రాజెక్టు మీద. ఇది అద్భుతమైన ప్రాజెక్టు, సందేహం లేదు. ఇంకో చిన్న విషయము, ఇప్పుడు ఒక సామాన్య టూరిస్టు బుద్ధవనంలోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే వాళ్ళు టికెట్ కట్ చేస్తారు కదా, టికెట్ కట్ చేసే ప్లేస్, దట్ ఈస్ ద ఎంట్రీ పాయింట్. ఆ ఎంట్రీ పాయింట్లోకి వచ్చిన తర్వాత బుద్ధవనాన్ని విజిట్ చేయడానికి ఏదన్నా మ్యాప్ ఏదన్నా ఉందా? అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మ్యాప్ ఉంది. అంటే ఎక్కడెక్కడ ఏ పార్కులు ఉన్నాయి అన్నది లోపల కాదు, ఏ పార్కులు ఉన్నాయని కాదు, అసలు విజిటర్స్ 2 hours టైం, ఇంత టైం పడుతుంది ఈ మ్యాప్ ప్రకారము. ఇక్కడ ముందు ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది బుద్ధ పాదాలు, దాని తర్వాత జాతక చక్రము, దాని తర్వాత వెళ్లాల్సింది శ్రీలంక వాళ్ళు ఇచ్చిన దగ్గరికి, తర్వాత అట్లాగా లాస్ట్లోనూ మధ్యలోనూ మళ్ళీ మనకి ఇది ప్రధానమైనటువంటి
బౌద్ధ స్తూప గుమ్మటం, అవును. దాని చైత్యం. బౌద్ధ చైత్యం, వీటికి ఏదన్నా ఒక రూట్ మ్యాప్ ఫస్ట్ మనం వెళ్తుంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, మన యారో మార్క్స్ ఉంటాయి, అటువంటి ఎందుకు పెట్టలేకపోయారు? అంటే వాళ్ళకి ఆలోచన వచ్చిందా రాలేదా, పెడితే ఏంటిది పెట్టకపోతే ఏంటిది అనేది వాళ్ళకు. మన ఇద్దరం పర్యాటకులమే, నో డౌట్. కానీ మనం చాలా చోట్ల లేదు. ఒక్క విషయం చెప్తాను. మీరు చెప్పింది, నేను గోల్కొండ ఫోర్ట్ పోయాను. గోల్కొండ ప్రధాన ద్వారం దగ్గరే ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేది ఒక నమూనా ఉంది. ఇక్కడ అటువంటి నమూనా లేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఒక పర్యాటకుడు, మనం మామూలు పర్యాటకులము, కానీ ఫారినర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ ఏది చూడాలి, ఎట్లా వెళ్ళాలి, దాని గురించి ఏమిటి డిస్క్రిప్షన్, దాని డిస్క్రిప్షన్ ఏమింది మనం చదవం. అక్కడ బోర్డులు ఉంటాయి 3 భాషల్లో, వాళ్ళు అన్ని చదువుతారు. ఎందుకంటే వాళ్లకు ఏది ఇంపార్టెంట్ అనేది చూస్ చేసుకుంటారు. మార్గం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, చివరి పాయింట్ ఏంటనేది చూస్తారు. కాబట్టి అటువంటిది పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది కదా. ఇక్కడ మాత్రం అది లేదు, ఎంట్రన్స్ లోనే ఉండాలి. ఎంట్రన్స్ లోనే ఉండాలి. ఇది టికెట్ కౌంటర్ ఏదైతే ఇస్తున్నారో అక్కడే అది ఉండాలి. గైడ్లు కూడా లేదు. మీకు సవినీయంగా మనవి చేసేది ఏంటంటే, అసలు ఇంత పెద్ద 273 ఎకరాల్లో నిర్మించినటువంటి బుద్ధవనానికి గైడ్లుగా కొంతమందికి శిక్షణ ఇచ్చారు. మళ్ళీ అది ఎక్కడికో పోయింది. ఎవరన్నా వస్తే ఊరికే చూసిపోతే ఏం తెలుస్తుందండి, తెలియదు కదా. అక్కడ కొంతమంది గైడ్లు పర్మనెంట్ గా ఉన్నట్లయితే, ఎవరైనా విజిటర్స్ వస్తే వాళ్ళు గైడ్ మీద ఆధారపడి చూసింది వేరు, గైడ్ లేకుండా చూసింది వేరు. చాలా తేడా ఉంటుంది. మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతాం. అక్కడ గైడ్ లేకుండా గైడ్కు ఒక 500 రూపాయలు ఇవ్వడానికి మనకు మనసు ఒప్పదు. గైడ్ లేకుండా చూస్తే మనం చూసిన విధానం వేరుంటది. గైడ్తో కలిసి అతను చెప్పే ఆ చరిత్రను చూసిన తర్వాత మనం 10 లక్షలకి పెట్టిపోతే 20 లక్షల సంతృప్తి పొందుతాం. ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు. పదే గుర్తు చేయటం కూడా జరిగింది. సార్, గైడ్ లేకపోతే దేవాలయంలో పూజారి లేనట్టే కదా. అట్లనే గైడ్లను వ్యవస్థను, ఎందుకంటే పిల్లలు వస్తారు సార్, వాళ్ళు ఊరికే చూస్తూ వెళ్ళిపోతారు అంతే. మన నాగార్జున సాగర్ కూడా ఊరికే చూస్తే ఏముంది, రాతి కట్టడం లాగా కనిపిస్తుంది. దాని లోపలికి వెళితే దాని చరిత్ర చెప్తే ఒక 5 నిమిషాలు ఓహో అద్భుతం అనుకుంటారు. దాని యొక్క గైడ్ అనేది ప్రత్యేకంగా అవసరం ఉన్నది. కాబట్టి అక్కడ కొన్ని ఫెసిలిటీస్ కూడా అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదో కొంత డెవలప్ చేస్తున్నట్టుంది, కానీ గైడ్ అనేది ముఖ్యం, గుండెక లాంటిది బుద్ధవనానికి. దాని పట్ల శ్రద్ధ పెట్టాలి. రెండోది, దీని ప్రచారానికి కూడా శ్రద్ధ తీసుకోవాలి, ఖర్చు చేయాలి. ప్రభుత్వం ఏంటంటే తనకు ఎక్కువగా పబ్లిక్ ఎక్కడికి వస్తే అక్కడ దాని మీద ఖర్చు పెడుతుంది సార్. ఇక్కడ ఒకటి ఉంది, యాదగిరిగుట్ట మీద అడగంగానే నిధులు పోతాయి, అడగకుండా కూడా నిధులు ఇస్తారు. ఎందుకంటే అక్కడికి 1000 మంది రోజు వెళుతుంటారు. తిరుపతికి మనం అడగక్కర్లా, నిధులు తిరుపతికి అది వేరే చెప్తున్నా. ఈ బుద్ధుడి గురించి నిధులు ఇవ్వటం అంటే కొద్దిగా ఏముందండి, ఎంతమంది వస్తారంటే మన గురించి ఎంతమంది చెప్పుకుంటారు అనేది ఉంటది. తేడా ఉంటుంది సార్ దానికి. కాబట్టి బుద్ధవనం అనేది ఆశించినవన్నీ జరుగుతాయని అనుకుందాం. ఇంకా బుద్ధవనం అనేది ఒక మార్నమెంట్. ఇది నాగార్జున సాగర్ లో ఈ బుద్ధవనాన్ని నెలకొల్పటం అన్నది ఈ యొక్క అదృష్టం. ఈ చరిత్ర మళ్ళీ పునరావృతం కావటానికి ఈ ప్రాంతంలో బుద్ధుడి యొక్క వాణి వినిపించినటువంటి నాగార్జునుడు కూడా చరిత్రార్థుడు. ఎంతెందుకు సార్, నాగార్జున సాగర్ పేరు పెట్టింది ఎవరు? నందికొండ అని పిలిచేవాళ్ళం పూర్వం. అది నాగార్జున సాగర్ అని ఎందుకు వచ్చింది? నాగార్జునుడు నడయాడిన నేల కాబట్టి ఒక చరిత్ర ఉంది కదా. ఆ చరిత్రలో నుంచే కదా ఈ బుద్ధవనం కూడా పుట్టుకొచ్చింది. లేకపోతే ఇక్కడ బుద్ధవనం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? దాన్ని ఇప్పుడు ఇక్కడికి వస్తే, నాగార్జున సాగర్ వస్తే మొట్టమొదట బుద్ధవనాన్ని చూస్తారు, లేదా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ని చూస్తారు. అక్కడి నుంచి బోట్లో వెళితే నాగార్జున కొండను చూస్తారు. త్రివేణి సంగమం సార్ ఇది. మనం ఉపరితలంలో చూడొద్దు దీన్ని. మనం దీనికి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఒక బుద్ధవనమే కాదు, అరే మ్యాన్మేడ్ ప్రాజెక్ట్ అండి. ప్రపంచంలోనే గొప్ప ఆధునికమైనటువంటి మానవ నిర్మితమైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. అట్లనే చరిత్రను తెలియజేసేటువంటి శాతవాహన చరిత్ర, ఇక్ష్వాకుల చరిత్ర నుంచి బుద్ధుడు బోధనలతో పరిడి వెళ్ళినటువంటి ప్రదేశం ప్రపంచం ఐలాండ్ లో సెకండ్ ఐలాండ్ సార్.
ఐలాండ్ మ్యూజియంలో సెకండ్ ఐలాండ్. ఇక్కడ ఒక మాట చెప్తా సార్ మీకు, నెహ్రూ గారిని ఆనాడు ఇనాగరేషన్ చేసేటప్పుడు మా కేంద్ర మంత్రి అడిగాడట, ఈ నది మధ్యలో కడుతున్నారు, ఈ కొండ మీద ఇక్కడికి ఎవరు వస్తారు, పాములు అన్ని దీని మీదకి చేరుతాయని అన్నప్పుడు నెహ్రూ గారు ఒక మాట అన్నాడంట, మనుషుల కంటే విష జంతువులు కావు అవన్నీ కూడా, మనల్ని ఏమి చేయవు, కానీ మన భారతదేశం ఇలాగే ఉంటదా? ఉండదు కదా, దీని అభివృద్ధి జరుగుతుంది కదా. ఆనాడు దీన్ని దర్శించటానికి అంటే అటువంటి యొక్క ముందు చూపు ఉండాలి. లేకపోతే ఆ కొండ మీద కడితే ఎవరు వస్తారు, నది మధ్యలో కడితే ఎవరు వస్తారు ఆనాడు అనుకుంటే ఈనాడు నందికొండ మ్యూజియం ఉండేదా చెప్పండి? అట్లనే మనం కోరుకునేది ఏంటంటే నాగార్జున సాగర్ నందికొండ ప్రాంతంలో వనరులు ఉన్నాయి. చాకలిగట్టు వనరు, మీరు దేవుడి గురించి కావాలంటే మల్లయ్య గట్టు ఒక వనరు, అన్ని పక్క పక్కనే ఉన్నాయి. అది ఉత్తర కాశీ ఏదో దక్షిణ కాశీ ద్వారం అని అంటారు మల్లయ్య గట్టుని. అది అద్భుతమైనటువంటిది, అంటే భక్తులకు విశ్వాసం, పర్యాటకులకు జ్ఞాన సంపద ఇచ్చేది, వికాసాన్ని ఇచ్చేది, ఇలాంటి బుద్ధ ప్రాజెక్టులు ఉన్నాయి. అంటే మానవ చరిత్ర ఎంత అద్భుతంగా చేయొచ్చు మానవుడు సృష్టిని అంటే తన మేధస్సుతో అనేది నాగార్జున సాగర్ ఉంది. ఇన్ని ఉన్న దగ్గర మనం ఎందుకో కొంత దారిద్ర్య భావంతో బతుకుతున్నాం. లేదులేండి, అట్లా అనొద్దు, కానీ ముందు ముందు ఏదైనా సరే ప్రారంభంలో కొంచెం ప్రాచుర్యం పొందడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదు, ఆ భావదారిద్ర్యమే కొంతకాలానికి ఉండదు, అది పోతుంది. అది పోయి మంచి అద్భుతమైనటువంటి విజ్ఞాన కేంద్రంగాను దర్శనీయ కేంద్రంగాను మన నందికొండ అంటే నాగార్జున సాగర్ కానీ నాగార్జున కొండ కానీ బుద్ధవనం కానీ ఉంటుందని చెప్పి ఆశించటంలో మనకి ఎటువంటి అనుమానం లేదండి. విషయం కూడా తెలుస్తుంది ఏంటంటే బుద్ధవనంలో ఒక యూనివర్సిటీని కూడా స్థాపిస్తారు. అవును, అంటే యూనివర్సిటీని 5-స్టార్ హోటల్ని అట్లా అవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా దానికి ప్రాచుర్యం పొందుతూ ఉంటుంది. నందికొండ ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, చిన్న వ్యాపారులకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ విషయం మీద ఈ బుద్ధవనం గురించి చర్చించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఇటువంటి విషయాల్ని కనీసం మీ ద్వారానైనా ప్రమోట్ చేసినందుకు. ఎందుకంటే మన ఊరు మనమే ప్రమోట్ చేసుకోవాలి. కాబట్టి ఆ ఆలోచన రావటమే గొప్పది. ఎందుకంటే మన ఊరు ఉన్నప్పుడు నాకేం వస్తుందనే ఆలోచన ఉంది. ఇప్పుడు ఇవాళ నాకేం చెప్తున్నాను జనరల్ గా. అఫ్ కోర్స్ మీరు చెప్పింది కొంతవరకు సహేతుకం, అది అట్లా అంటుంటారులేండి, కానీ దాని బుద్ధనం గురించి ప్రమోట్ చేస్తే నాకేం వస్తుంది అనేది కాకుండా ఒక మంచి ఆలోచనతోటి ఈ విషయాన్ని చర్చ పెట్టారు. నాకు తెలిసినంత వరకు దాని మీద ఎందుకంటే ఎక్కువగా ఆసక్తితోటి ఆ బుద్ధనంతో అటాచ్మెంట్ ఉన్నందుకు ఈ 4 విషయాలు చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు మీకు మా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ. నందికొండ వార్తా స్రవంతి స్టూడియోలో మనతో ఉన్నారు జనం న్యూస్ డిజిటల్ పత్రిక మన నాగార్జున సాగర్కి సంబంధించి విలేకరి విజయ్ గారు. నమస్కారం అండి. నాగార్జున సాగర్లో ఉన్నటువంటి సమస్యలని ప్రజలకు అధికారులకు ఎత్తి చూపటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు మీకు ధన్యవాదాలండి, శుభాకాంక్షలు. చాలా టెంటేటివ్ మనకు అందులో వచ్చేటటువంటి కంటెంట్ ఎట్లా ఉంటుందంటే మీ దగ్గర ఎక్కడ ఏది జరిగినా సరే ఇమ్మీడియట్గా మీరు స్పందించే పద్ధతి అనేది చాలా బాగా నచ్చి నేను మిమ్మల్ని నందికొండ వార్తా స్రవంతి స్టూడియోకి ఆహ్వానించడం జరిగిందండి. ఒకసారి మనం ఈ సమస్యల మీద కొంత నందికొండలో ఉన్నటువంటి సమస్యల మీద అధికారుల తీరు పట్ల మనం మాట్లాడదాము. మీరు ప్రధానంగా ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీ వాళ్ళు స్పందించని కార్యక్రమాల మీద మీరు స్పందించారు. వాటి మీద కొంచెం వివరంగా చెప్తారా? డ్రైనేజీ సమస్య మీద కానీ ఇంకా ఉన్నాయి సమస్యలు మనకి, వాటి మీద. ముందుగా మనం
మాట్లాడుకుంటే డ్రైనేజీ విషయం సార్. డ్రైనేజీ లైన్లు అనేవి మనకి నిర్మించిన తర్వాత సీసీ రోడ్లు వేయటం వల్ల చాలా లైన్లు దెబ్బతిని ఉన్నాయి. ప్లస్ డ్రైనేజీ మ్యాన్ హోల్స్ మీద మూతలు ఇరిగిపోవటం, ఈ అంతా అది ఏంటి ఆ పని నాణ్యత లేని పనులు చేయటం వలన జరిగిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం, మున్సిపాలిటీకి సంబంధించి ఎవరు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం తోటి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవడం, చెత్తా చెదారం పేరుకుపోయి మ్యాన్ హోల్స్ మీద మూతలు లేకపోవడం వల్ల మొత్తం జామ్ అయిపోయి డ్రైనేజీ ఎక్కడ పడితే అక్కడ పొంగి పొర్లుతుంది. అది ఎప్పుడన్నా పత్రికల్లో వచ్చింది చూసి అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనంగా అక్కడ వరకే క్లియర్ చేస్తున్నారు. ఆ క్లియర్ చేసిన రెండో రోజే మళ్ళీ తిరిగి యథావిధిగా అవుతుంది, జామ్ అయిపోతుంది. దానికి శాశ్వత పరిష్కారం కోసం ఎవరు ఆలోచించట్లేదు. అయితే ఇప్పుడు మనకి ఇది మీరు ఇప్పుడు డ్రైనేజీ సమస్య ఒకటి చెప్పారు. తర్వాత చెత్తని టైం టు టైం ఎక్కడైతే కుప్పల కింద వేస్తున్నారో ప్రజలు కానీ వాళ్ళు కానీ అవి క్లియర్ చేసే పని ఎందుకు జరగట్లేదండి? జరగట్లేదంటే ముందుగా ఏమవుతుందంటే సార్, వార్డుల్లో ఎక్కడా కూడా చెత్త కుండీలు ఏర్పాటు చేయలేదు. ఎప్పుడో మన డ్యాము ఉన్నప్పుడు ఉన్న చెత్త కుండీలనే అవి ఇరిగిపోయి పగిలిపోయి అవసరం దశలో ఉన్నాయి. దాంతో కాలనీ వాసులు చెత్త బండి కూడా రోజు రాకపోవటం వల్ల తీసుకెళ్లి వీధి చివర ఎక్కడో ఒక అనుకూలంగా ఉన్న ప్లేస్ లో వేస్తున్నారు. వేసిన చోట వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మున్సిపల్ కార్మికులు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ వచ్చి ఎత్తకపోవటం వల్ల వీళ్ళు అక్కడికక్కడే ప్లాస్టిక్ గానీ వ్యర్థాలని అంటించేసి తగలబెట్టేస్తున్నారు. తగలబెట్టకూడదు కదా, అసలు తగలబెట్టకూడదు అన్న విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఓకే, చెత్త డంపింగ్ యార్డ్కి కొంతవరకే తీసుకెళ్తున్నారు, మిగతాది ఎక్కడిదక్కడే మంట పెట్టేస్తున్నారు. దీనిపైన మేము మున్సిపల్ కమిషనర్ గారిని కూడా, పాత కమిషనర్ గారిని ఫోన్లో సంప్రదించాము. ఆయన 2-3 సార్లు అందుబాటులోకి రాలేదు. ఆయన ఎవరికి అందుబాటులోకి రాలేదు? ఆ పాత కమిషనర్ గారు ఎవరికి అందుబాటులోకి రాలేదు, అయినా కూడా స్పందించలేదు. ఇప్పుడు కొత్త కమిషనర్ గారు ఎవరండి? గురులింగం గారు. ఎంతకాలం అయింది వచ్చి మనకి? ఆయన వచ్చి కూడా దగ్గర 15-20 days అవుతుంది. అయితే మనం ఈ మధ్యకాలంలో రవీందర్ రెడ్డి గారు పాత కమిషనర్ ఒక ఆయన ఉన్నారు. వారు ఉన్నప్పుడు వారు మనకి పబ్లిక్కి మీడియాకి చాలా అందుబాటులో ఉండి చాలా ఇదిగా కోఆపరేట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన కమిషనర్లు ఎవరు కూడా అసలు మీడియాకి కనిపిస్తే పాపం, వాళ్ళు అసలు మీడియాకి కనిపించేటటువంటి విషయమే లేకుండా ఎంతసేపటికి మనకి తెలుగులో ఒక సామెత ఉంది, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. వీళ్ళు ఆ సామెతని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ టెలిఫోన్లో దొరకరు, ఆఫీస్లో దొరకరు, ఎప్పుడు వెళ్ళినా సరే ఆఫీస్కి ఆన్ డ్యూటీలో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారని, ఇంకొక చోటుకి వెళ్ళారని, మీటింగ్కి వెళ్ళారని చెప్పని మనకి సమాధానం వస్తుంది తప్ప వీళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళు పత్రికలకి మీడియాకి సమాధానం రెడీగా పెట్టుకుంటున్నారు. వాళ్ళకి పెట్టుకునే సమాధానాన్ని ముందుగానే రచించి పెట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మనకి మన కౌన్సిలర్స్ కూడా లేకుండా మనకి స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలోకి రావటం. స్పెషల్ ఆఫీసర్ పరిపాలనను వీళ్ళకి సూపర్వైజర్ అనే వాళ్ళు ఎవరు లేరు సార్. సూపర్వైజర్ ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డు అని చేసుకున్నారు, టైమింగ్స్ పెట్టుకున్నారు. కానీ వారి మీద అజమాయిషీ చేసే వ్యక్తి ఎవరు లేరు. వీళ్ళు ఊడుస్తున్నారా, చేస్తున్నారా, ఎక్కడికక్కడ తగలబెడుతున్నారా అన్న విషయం ఎవరు గమనించట్లేదు. దాంతో ఎక్కడిదక్కడే ఉంటుంది, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. మళ్ళీ మనకి పోయినాయి అనుకున్న పందులు మళ్ళీ తిరిగి రావటం, దీనివల్ల వ్యాధులు ప్రబలటం, మొత్తం గందరగోళంగా ఉంది సార్ పరిస్థితి. ఒక దగ్గర మనం పైపు వాల్వ్ ఓపెన్ చేసే దగ్గర మొత్తం మురికి నీరు, డ్రైనేజ్ నీరు నిండిపోయింది. మీరు ఒకటి తీసుకొచ్చారు, దాన్ని బాగు చేశారా? దాన్ని తాత్కాలికంగా ఏదైనా సరే ఆ రోజు పేపర్లో వస్తే తాత్కాలికంగా 2 రోజులకి అంతే. దాని మీద మనకి మూత అయ్యిందే మళ్ళీ మీకు ఆటోమేటిక్ గా ఇప్పుడు వర్షపు నీళ్లు మళ్ళీ జమ అవుతాయి. కొండ ప్రదేశం కాబట్టి ఎక్కడ పల్లం ఉంటే అక్కడే జమ అవుతాయి. దానికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమీ లేదు. చాలా ప్రమాదం కదా. ఇప్పుడు ఇవాళ రేపు మనకి అసలు వానాకాలం, రకరకాల జబ్బులు, అవి సీజనల్ వ్యాధులు ఇవన్నీ వస్తా ఉంటాయి. ఫాగింగ్ లేదు, ఏం లేదు, ఫాగింగ్ లేదు, ఇంతవరకు యంత్రాలున్నా మూలన పడేసి ఉన్నాయి. మొన్న ఈ మధ్య అసలు ఒక 10 రోజుల పాటు 2 వారాల పాటు ఈ ట్రాక్టర్లు, చెత్త పళ్ళు కూడా డీజిల్ లేదని చెప్పని ఆపేశారు. మరీ హీన స్థితిలో ఉంది.
చెప్పక తప్పదు హీనస్థితి అని చెప్పారు. ఉన్న వాస్తవం అది. ఉన్న వాస్తవం అది. సరే, మీ అబ్జర్వేషన్ ఏంటి? మన నందికొండ వార్తా స్రవంతి పీపుల్స్ వాయిస్, ప్రజల గొంతుక. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ప్రశ్న వేస్తున్నారండి, చాలా బాధాకరమైన ప్రశ్న. ఏంటంటే తెలంగాణలో మొత్తం ఈ ఇందిరమ్మ గృహ పథకం అమలవుతుంది, ఒక్క నాగార్జున సాగర్ నందికొండ పైలాన్ హిల్ కాలనీలోనే అమలు కావట్లేదంట. అది నిజమేనా? నిజమేనా? వాళ్ళు కొంతమంది మిత్రులు, కొంతమంది సీనియర్ సిటిజన్స్ మీరు అది మీరు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పని మన దృష్టికి తీసుకొచ్చేస్తారు. వాళ్ళ పురప్రజల దానికోసం మనం అది చర్చ పెడుతున్నాం. ఏంటి మరి, ఎందుకు అట్లా జరిగింది అసలు? ఈ విషయంలో మనకి భూమి విషయంలో తేడా ఉంది అని చెప్పని అన్నారు సార్. ఈ భూమి ఎవరిది? మీ ఆలోచన, మీ పరిధిలో ఉన్నటువంటి విషయం చెప్పండి. మా పరిధిలో నేను అనుకోవటం, మీకు తెలిసిన విషయం, మీ పరిధిలో మీకు తెలిసిన విషయం, అభిప్రాయం, ఎవరు అధికారులు చెప్పింది కాదు. ఇప్పుడు ఏంటంటే సార్, ఇది నాగార్జున సాగర్ డ్యామ్ కి సంబంధించింది అన్న విషయం అందరికి తెలిసింది. అవును. ఈ ప్లేస్ ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఎంతో కొంత కాలానికి లీజ్ తీసుకుని నిర్మించారు. ఇప్పుడు ఆ లీజ్ అయిపోతుందని కొంతమంది ఇలా అనుకోవటం వల్ల కొన్ని ఇది ప్లస్ ఇప్పటికి మనకి ఇల్లులు కొన్ని చేయలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. సగం చేశారు, సగం చేయలేదు. అప్రాక్సిమేట్ గా సగం చేశారు, సగం చేయలేదు. రిజిస్ట్రేషన్ చేసిన వాయి మున్సిపాలిటీ కిందకి వస్తాయా, బిఎండ్ఆర్ కిందకి వస్తాయా అనేది అధికారులకే అవగాహన లేదు. ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తహసీల్దార్ గారు మనకి రిజిస్ట్రేషన్ చేశారు. ఏది? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పక్కాగా వాటిని ఇంతవరకు కూడా మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ మీద ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ విధించలేదు. అసలు వాళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని ఇల్లులు అమ్మారు, ఆ ఇల్లులు ఎక్కడున్నాయి అన్నదే తెలియదు మన మున్సిపాలిటీకి. ఏదన్నా సమస్య వచ్చి మా ఇల్లుకి ఇది చెయ్యాలి అన్నప్పుడు ఇది మా పరిధిలో లేదని డ్యామ్ వాళ్ళు అంటారు, మా పరిధిలో లేదని మున్సిపాలిటీ వాళ్ళు అంటారు. మరి ఏంటి, మరి ఎందుకు ఆపేశారు? మరి కొన్ని ఇళ్ళు రిజిస్ట్రేషన్లు కూడా అయిన తర్వాత మరి ఇందిరమ్మ గృహ పథకాలు ఎందుకు ఇక్కడ అమలు కావట్లేదు? అదే సార్, ఇదే ప్రాబ్లం వస్తుంది సార్. ఇది మున్సిపాలిటీకి సంబంధించిందా, డివిజన్ కి సంబంధించింది? మనకందరి సమాచారం ఎలా ఉందంటే, వెనకటికి ఎప్పుడో దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఎక్కడో కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు దీనికి రెవెన్యూ భూములను అటవీ శాఖకు కేటాయించి దీన్ని చేశారండి. ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, అటవీ శాఖకు కానీ మరి బిఎండ్ఆర్ ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కానీ భూమి అయ్యి ఉంటే దానిని రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్ గారు మనకి ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషను? ఒక ప్రైవేట్ వ్యక్తి కాదుగా బోగస్ రిజిస్ట్రేషన్, డూప్లికేట్ రిజిస్ట్రేషన్లు చేయటానికి. వాళ్ళకి అధికారం ఉంటేనేగా చేయటానికి. మరి అక్కడ అధికారం ఉన్నప్పుడు ఇందిరమ్మ గృహాల విషయంలో ఎందుకు అధికారం లేదంటారు? వాళ్ళు అడిగే ప్రశ్న సంబంధించింది. మీకేమన్నా దాని మీద ఏమన్నా అవగాహన ఉందా? అవగాహన లేదు. సరే, ఓకే. అలా ఉందండి మన యొక్క. మళ్ళీ కొత్తగా మనకి ఇంటర్ దే కట్టమని దాని మీద చెప్పండి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి అందరికి ఇచ్చారు. దాని మీద గౌరవ ఎమ్మెల్యే గారు జేవీర్ గారు ఆపమని చెప్పని అన్నారు. అన్న తర్వాత వారం ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇస్తున్నారు. అంటే ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఖాతరు చేయట్లేదు. ఎన్ఎస్పీ అధికారులనే మనం భావించాలి. ఓకే. ఉన్నదే కదా మీరు ఎమ్మెల్యే అధికారం. ఇప్పుడు ఫస్ట్ చెప్పారని వాళ్ళ పార్టీ వాళ్ళే మనకి చెప్పారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గ్రూప్స్ లో పెట్టారు, చెప్పారు. కానీ ఇప్పుడు మొన్న కూడా కొన్ని నోటీసులు వచ్చాయి. తాళం వేసున్న గృహాలకి గేట్లు కంటించేయటం నోటీసులు అటువంటివి చేశారు, జరిగాయి. ఓకే. మరి దీని మీద కూడా మనకి అర్థం కాకుండా ఉంది అసలు పరిస్థితి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరికి కట్టాలి? మున్సిపాలిటీకి కట్టాలా, $1 మిలియన్ క్వశ్చన్ అది. సరే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏమన్నా యువతకు ఉపాధి కానీ అభివృద్ధి కానీ మనకి నందికొండ మున్సిపాలిటీలో ఏమన్నా జరిగాయని అనుకుంటున్నారా? ఏమీ లేదు సార్. ఏ ప్రభుత్వం ఉన్నా నాగార్జున సాగర్ మీద వివక్ష చూపుతున్నారనే అనుకోవాలి. ఎందుకంటే మనకి ఒక ఇంటర్ చదివిన తర్వాత ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, 10th దాకా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. ఇంటర్ చదివిన విద్యార్థి నెక్స్ట్ చదవటానికి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? పక్క ఊర్లోకి వెళ్ళాలి.
ఆ స్తోమత లేని కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ, పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు. అవును. ఆ, వాళ్ళకు ఉపాధి లేదు. ఆ, ఇప్పుడు ఇంటర్ చదివి ఆగిపోతాడు అక్కడ, ఉమ్, వాళ్ళకి ఏమైంది, చెడు వ్యసనాలకే బానిస అవుతున్నాడు. ఉమ్, అంతే తప్పితే ఉపాధి ఎక్కడ ఉంది సార్? ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఉమ్, ఉన్నది ఒకే ఒక్క ఫ్యాక్టరీ ఉమ్, మనకి. ఉమ్. అందులో ఉపాధి అవకాశాలు అందులో చాలా ఉపాధి తక్కువ, అవకాశాలు చాలా తక్కువ. చాలా తక్కువ. అందులో ఉపాధి అవకాశం రావాలంటే బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ అవును, చేయాలి. అవును. మనకు అసలు ఇంటర్ తర్వాత డిగ్రీ కాలేజే లేదు. ఉమ్, ఉన్నది ఒక బీసీ, అది ఒక్కటే, అందులో సీట్ వస్తే వచ్చినట్టు. ఉమ్. ఇంకా నెక్స్ట్ ఏముంది సార్ మనకు ఉపాధి? ఏమి లేదు, ఏమి లేదు. ఇది ఇక్కడ చాలా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఉమ్, ఏ పార్టీ అయినా కానీ ఉమ్. వచ్చి ఏదన్నా వీళ్ళకి ఏదన్నా ఉపాధికి సంబంధించినటువంటి ఏం లేదు, ఉమ్, అభివృద్ధి అంటూ ఏం లేదు. ఉమ్. తర్వాత మీ ఉద్దేశం చెప్పండి ఒక విషయంలో. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన దగ్గర హిల్ కాలనీలో మార్కెట్ సముదాయం అని చెప్పని, పైలాన్లో కూడా మార్కెట్ సముదాయాలు ఇట్లాగా వెజ్ నాన్ వెజ్ సముదాయాలు అవన్నీ కూడా సగం కట్టారు, సగం కట్టి వదిలేశారు. ఇప్పుడు ఏంటి కడతారా? అట్లాగే శిలాఫలకాలకే పరిమితం అయిపోతుంది. ఆ శిలాఫలకాలు ఏంటి, సగం ఖర్చు అయ్యిందండి దాని మీద. శిలాఫలకేసి వదిలేస్తే మనకు ప్రజలకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రజల సొమ్ము అక్కడ పెద్దగా ఖర్చు పెట్టలేదు కాబట్టి. ప్రజల సొమ్ము లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టారు, ఎక్కడ సగం కట్టారు, ఎక్కడ కట్టారు సార్? ఊరు బయట కట్టారు. అవును. ఇప్పుడు కూరగాయలు అన్ని షాపులన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం సాధ్యమా? ఇప్పుడు ఫస్ట్ పాయింట్, కెనాల్స్ లో కొండ మీద ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి ఇక్కడ దాకా వస్తారా? ఈ చివరికి వాళ్ళకి రావాలంటే ఏముంది మన దగ్గర వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఏముంది? అది కూడా క్వశ్చన్లే కదా సార్. ఇప్పుడు సరే మెయిన్ బజార్ లో షాపులు పెట్టుకున్న వాళ్ళైతే ఆ షాపు తీసేసి సొంత షాప్ వదిలి ఇందులోకి వచ్చి అద్దెకి తీసుకుని వ్యాపారాలు కూడా మన దగ్గర లేవు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇంకా అంతేనంటారా? ఇంకా వృధా అయిపోవటమే. ఇప్పటికి 2-3 సార్లు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావటం, దాని మీద ఏమన్నారు చేస్తాము అని దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. అవి కూడా వార్తా కథనాల మీద. మరి ఎందుకు ఇంక దాని మీద ఇంకా స్పందన అయితే తర్వాత స్టెప్ అనేది ఏది కనిపించట్లేదు. ఎలా ఉందంటారండి మనకి? ఇప్పుడు దగ్గరగా 5 సంవత్సరాలు గడిచిపోయింది మున్సిపాలిటీ ఏర్పడి. దాని మీద ఏకవాక్య తీర్మానం మీరు ఏం చేస్తారండి చెప్పండి. అసలు ఈ మున్సిపాలిటీ ఉంటుందో ఇప్పుడు ఉండదో అన్నదే ఉంటుందని చెప్పని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒకసారి చెప్పారు. కానీ అసలు అంటే కాసేపు ఉంటుందని అనుకుందాం, దాని మీద అసలు ఏంటంటారు? ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడింది అంటారు? మున్సిపాలిటీ ఉండటం వల్ల ప్రజలకు ఒరిగింది ఏమి లేదు సార్. నాయకులకి పదవులు, లాభాలు, ఆర్థిక పరమైన లాభాలు. మీరు నాగార్జున సాగర్ డ్యామ్ అప్పటి నుంచి మీరు ఉన్నోళ్ళు, మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మనకు తెలుసు ఇక్కడ ఏముంది అనేది. ఏదో కొద్దిపాటి రోడ్లు తప్ప, ఆ రోడ్లు కూడా నాణ్యతగా ఎక్కడికక్కడ రోడ్లు వేసారు అంతవరకు. అంతకు మించి ఏముంది సార్? ఏం డెవలప్మెంట్ లేదు. అంతకు ముందు ఎన్ఎస్పి దానిలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా. ఒక లైట్ కూడా మార్చలేకపోతున్నారు. పరిస్థితి. అధికారులు కనీసం కరెంట్ ఆఫీస్ ఉంటే ఎక్కడన్నా లైట్ పోయిందంటే ఒక బుక్ ఉండేది, వెళ్ళి పలానా బుక్ లో పలానా ఇంటి నెంబర్ దగ్గర లైట్ అలగట్లేదు అని రాస్తే ఒక రోజు కన్నా వచ్చి బాగు చేసి మళ్ళీ మన సంతకం తీసుకునేవాడు. అవును. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు స్ట్రీట్ లైట్లు పట్టపగలే వెలుగుతున్నాయి, అసలు ఎలగని చోట్ల అసలు లేవు. అయినా కూడా దాని మీద కూడా వార్తలు రాసి మేము విసిగిపోయి చూసే వాళ్ళకి ఎట్లా ఉండదు, వీడికి ఏం పని లేదు, ఊరికి అదే వార్త రాస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు నేను కూడా కొన్ని ప్రశ్నలు వేసిన ప్రశ్నలే వేస్తా ఉన్నా. ఎందుకంటే తప్పట్లేదు. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్తే మన సమాజంలో, నందికొండ సమాజంలో తిరిగినప్పుడు చాలా మంది పెద్దలు, సీనియర్ సిటిజన్స్, కొంతమంది యువకులు, ఏం సార్ ఇది అట్లాగే ఆగిపోయింది, దాని మీద ఏంటి అని చెప్పని అడిగితే నేనేం చేస్తా బాబు, నేను నందికొండ వార్తా స్రవంతిలో మనం చర్చించటము, అవి ప్రజల అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం తప్ప మేము చేయబట్టి పనిచేయించలేం కదా అని చెప్పని అడిగినవి అడుగుతూ ఉంటాం. ఇప్పుడు మా రోడ్డు ఉంది, అది కూడా అడిగిందే అడుగుతూ ఉంటాం. అది అట్లాగా మనం అంతకుమించి మనం ఏం చేయలేము కదా. అవును సార్. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రజలు కూడా ఎలా అలవాటు పడిపోయారంటే, ప్రభుత్వాలు మారినా కూడా మనకైతే ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఇదైపోయారు, అలవాటు పడిపోయారు.
అంతేగా సార్, ఏముంది అంతకు ముందు ఆఫీసులు ఉండేవి, కొంచెం వ్యాపారం. అవును, వ్యాపారం. ఇప్పుడు ఆఫీసులన్నీ తరలిపోయాయి మొత్తం. అవును, అసలే ఆన్లైన్ వ్యాపారాలతోటి చాలా వరకు వ్యాపారాలు నష్టపోయారు. ఇప్పుడు ఉన్న ఆఫీసులు కూడా పోవడంతో ఇక్కడ బిజినెస్ అనేది లేదు, ఉపాధి లేదు, ఏమీ లేదు. సరే సార్, ముందు ముందన్నా మన నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో పయనిస్తుందని, ప్రజలకు లాభం కలుగుతుందని ఆశిద్దామండి. మీ యొక్క సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మీరు అలాగే మీ పత్రిక ద్వారా సమాజంలోని సమస్యల్ని ఎత్తి చూపుతూ ముందుకు నడిపిస్తారని చెప్పని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. నమస్కారం. నమస్కారం. నందికొండ వార్తా స్రవంతికి ముఖ్య సలహాదారుడు, ప్రియ మిత్రుడు ఇక లేరని తెలియజేయటానికి చింతిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకు నందికొండ వార్తా స్రవంతి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉంది. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ, మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. నలుగురు మెచ్చిన, నలుగురు తిట్టిన, విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా,
పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం చాటేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.